వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ సార్. మిత్రులారా, గత నోటిఫికేషన్‌లో 0.5 మార్క్స్‌తో గాని, ఒక్క మార్కు తేడాతో గాని సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగం సాధించలేనటువంటి అభ్యర్థులైన, మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ జాబ్ కొట్టాలి అని చెప్పేసి సీరియస్‌గా ప్రిపేర్ అయ్యేటువంటి సీరియస్ యాస్పిరెంట్స్ అయినా, మరి ఈసారి గనక ఆగస్టులో పడేటువంటి అవకాశం ఉన్నటువంటి మన యొక్క సబ్ ఇన్స్‌పెక్టర్ నోటిఫికేషన్‌లో మరి ఒక ఎస్ఐ జాబ్‌ను కొట్టాలంటే, మీరు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సినటువంటి ఒక అంశం మీద ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో గనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కొత్తగా గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయంలోకి వెళ్ళడానికి ముందుగానే కేవలం 24 గంటలు మాత్రమే టైం ఉంది మన యొక్క 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో మీరు భాగం కావడానికి. ఈ రోజుతో కేవలం టైప్ 1కు సంబంధించి పూర్తి స్థాయి టాపిక్ వైస్ టెస్ట్‌లని అయితే మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా 135 టాపిక్ టెస్ట్‌లు, 9 గ్రాండ్ టెస్ట్‌లను మన యొక్క టెస్ట్ సిరీస్‌లో భాగంగా మనం కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. కేవలం ఒక సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్‌కే ఉన్నటువంటి 65 టాపిక్‌లకు గాను ఒక్కొక్క టెస్ట్‌కి 50 ప్రశ్నల చొప్పున 3250 ప్రశ్నలతో టైప్ 1 పూర్తి చేశాం. మరి మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి మొత్తం ఎన్ని ప్రశ్నలు కవర్ చేసుంటామో, అలాగే టైప్ 2 నుండి మరి టైప్ 8 లోపు వివిధ రకాలుగా మనం జనరల్ స్టడీకి సంబంధించినటువంటి టాపిక్ టెస్ట్‌లు ఎన్ని పెడతాం, ఎన్ని ప్రశ్నలతో పెడతాం అనేటువంటి మీ ఊహకే వదిలేస్తా ఉన్నాము. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారి కోసం భారీ క్యాష్ డ్రాప్ ఆఫర్‌నైతే ప్రకటించడం అనేది జరిగింది. 365 టెస్ట్ సిరీస్‌ల పెద్దన్నలో మీరు కూడా భాగం కావడానికి ఇక ఉన్నది కేవలం 24 గంటలు మాత్రమే. డిస్క్రిప్షన్‌లో మన యొక్క యాప్ లింక్ ఉంది. వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు కూడా 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో భాగమై మీ యొక్క ప్రిపరేషన్‌ను కొనసాగించండి. ఇక అసలు విషయంలోకి గనుక వెళ్తే చాలామంది వారి యొక్క ప్రిపరేషన్‌లో అర్థమెటిక్‌కి, రీజనింగ్‌కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఎక్కువ శాతం మంది అర్థమెటిక్, రీజనింగ్ మీద ఫోకస్ పెడతారు. మీరు చేస్తున్నటువంటి విషయము వాస్తవమే అయినప్పటికీ అర్థమెటిక్, రీజనింగ్ అనేది ఒక స్కోరింగ్ సబ్జెక్టే తప్ప మీకు జాబు తెప్పించేదంతా కూడా ఇదే. మాక్సిమం మీరు గనక చూసుకుంటే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్‌లో 120కి పైగానే మార్కులతోని, ఎస్ఐ ప్రిలిమ్స్‌లో 100 మార్కులతోని, మరి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్‌లో 200 మార్కులతోని మన యొక్క జనరల్ స్టడీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మీరు గనక ఈసారి జాబ్ సాధించాలి అంటే జనరల్ స్టడీస్ మీద గనక మీకు గనక గ్రిప్ లేకపోతే 99% మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అనేది లేదు. మరి జనరల్ స్టడీస్‌లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ గనక చూస్తే చరిత్ర, రాజ్యాంగము, భౌగోళిక శాస్త్రము, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ గూడా కలగలిపినటువంటి ఒక పెద్ద సముద్రం. మరి ఇందులో గనక మీరు చాలామంది చెప్పేటటువంటి మాట, "సార్ ఇంత వాస్ట్ సిలబస్ ఉంది. మేము చదవలేము. మాకు గుర్తుండదు. ఎన్ని సార్లు చదివినా అది మాకు గుర్తుండట్లేదు. ఎగ్జామ్ హాల్‌లోకి పోయి అప్పటి వరకు గుర్తున్నట్లే ఉంటుంది. ఎగ్జామ్ హాల్‌లోకి పోయినాక మేము క్వెషన్‌ను చూసి, ఆప్షన్ చూసి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉన్నాము. దేది ఆన్సర్ అని చెప్పేసి చాలామంది జనరల్ స్టడీస్ అంటే భయపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఈసారి సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్ కొట్టాలన్నా, లేదా కానిస్టేబుల్ పోస్ట్ కొట్టాలన్నా డెఫినిట్‌గా మీకు జనరల్ స్టడీస్ మీద గ్రిప్ ఉండాలి. మరి జనరల్ స్టడీస్ మీద గనక మనకి గ్రిప్ రావాలంటే మీరు పాటించాల్సినటువంటి ఒక 6 విషయాలను నాకున్నటువంటి 13 సంవత్సరాల లెక్చరర్ అనుభవము, గతంలో నేను ఒక చిన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థుల్ని అతి తక్కువ ఫీజుకు రూ. 300కు ప్రిపేర్ చేసి 36 మందికి ఉద్యోగాలు గుట్టించినటువంటి నా పూర్తి నాలెడ్జ్ మేరకైతే నేను చెప్తా ఉన్నాను. మొదటగా మీరు చేయాల్సినటువంటి పని ఒక్క బుక్కును మాత్రమే ఎంచుకోండి. చాలామంది అభ్యర్థులు మార్కెట్‌లో ఈ బుక్ నుంచి ఇన్ని కవర్ అయినాయి, ఆ బుక్ నుంచి ఇన్ని కవర్ అయినాయి, ఈ ఆథర్ బాగా రాస్తాడు, ఆ ఆథర్ బాగా రాస్తాడు అని చెప్పేసి సోషల్ మీడియా అయ్యుండొచ్చు, లేదా మీరు కొన్నటువంటి బుక్ స్టాల్‌లో అయ్యుండొచ్చు, లేదంటే మీ పక్కన ఉన్నటువంటి వారు చెప్పడం వల్ల కావచ్చు. చాలామంది ఒక సబ్జెక్ట్‌కే 4, 5 బుక్కులు చదువుతా ఉంటారు. కాబట్టి ఆ పని మీరెప్పుడు కూడా చేయొద్దండి. ఒక బుక్కుని తీసుకోండి. ఆ బుక్‌ని లోతుగా చదవండి. చాలా పుస్తకాలు తీసుకొని మీ యొక్క ఏదైతే టైం ఉంటుందో, ఎందుకంటే జనరల్ స్టడీస్ అంటేనే వాస్ట్ సిలబస్, మనకున్నటువంటి టైం తక్కువ కాబట్టి ఒక్క బుక్ తీసుకోండి. పర్ఫెక్ట్‌గా దాన్ని చదువుకోండి.
ఇక రెండవ విషయం, గుర్తుపెట్టుకోవడానికి కాకుండా నేర్చుకోవడానికి చదవండి. ఎప్పుడూ గూడా మీరు ఏదైనా జనరల్ స్టడీకి సంబంధించినటువంటి సిలబస్ గాని, ఏదైనా సబ్జెక్ట్ గాని చదువుతున్నప్పుడు దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా గుర్తుపెట్టుకోవాలా అని జెప్పేసి బట్టి పట్టడం గాకుండా, అసలు కాన్సెప్ట్ ఏంటి? అసలక్కడ ఏం జరిగింది? ఏం పరిణామం జరిగింది? దానివల్ల వచ్చినటువంటి ఫలితమేమి? కారణమేమి? అనేటువంటి విధానం ద్వారా నేర్చుకునేందుకు చదవండి. ఆటోమేటిక్‌గా మీకు దాని మీద ఆసక్తి పెరిగేటటువంటి అవకాశం ఉంది. కేవలం గుర్తుపెట్టుకోవడానికి దాన్ని బట్టి 1కి 2 సార్లు మీరు చదివినంత మాత్రాన సబ్జెక్ట్ అనేది ఎక్కదు. ఇప్పుడు అడిగేటువంటి ప్రశ్నలు గూడా ఎవరు గూడా డైరెక్ట్ క్వెషన్స్ అనేటివి అడగట్లే. ఎన్నో రకాలుగా మిమ్మల్ని జనరల్ స్టడీస్‌లో పరీక్షించడం అనేది జరుగుతుంది. ఒక అర్థమెటిక్ రీజనింగ్‌కి ఏవైనా కొన్ని టాపిక్స్ తీసుకొని మన షార్ట్‌కట్స్ ద్వారానో, లేదంటే ఇంకొన్ని మెథడ్స్ ద్వారానో ఆన్సర్‌ను తీసుకొని రావచ్చు గానీ, జనరల్ స్టడీస్ విషయంలో విషయ పరిజ్ఞానం గనక లేకుంటే 100% ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి కాకుండా నేర్చుకోవడానికి కాన్సెప్ట్ ఏంటనేది తెలుసుకోవడానికి ఆతృతతోని చదవండి. ఆటోమేటిక్‌గా మీకు జనరల్ స్టడీస్ మీద గ్రిప్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక మూడవ విషయం రివిజన్. చాలామంది ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్‌ని గాని, ఒక టాపిక్‌ని గాని ఒకసారి లేదా 2 సార్లు చదివేసి విడిచిపెడతారు. గుర్తుపెట్టుకోండి, జనరల్ స్టడీస్ అనేటువంటి సముద్రం మీద గ్రిప్ రావాలంటే మీరు దాంట్లో ఎన్నో సార్లు ఈదాల్సొస్తది. కాబట్టి రివిజన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి. ఇన్ని రోజుల్లో నేను ఇంత సిలబస్ కంప్లీట్ చేయాలి. నేను ఇన్ని రోజుల్లో ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి. దీన్ని నేను మళ్ళీ ఇన్ని రోజుల్లో ఫస్ట్ రివిజన్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని నేను సెకండ్ రివిజన్ చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రీ ప్లాన్డ్ వేలో మీరు దాన్ని గనక తీసుకొని వెళ్ళినట్లయితే 100% మీకు జనరల్ స్టడీస్ మీద గ్రిప్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే నాలుగవది అతి ముఖ్యమైనది, టాపిక్ వైస్ టెస్ట్‌లు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ రాయండి. ఎందుకంటే ఇక్కడ విషయ పరిజ్ఞానం మీదనే ఎక్కువ ప్రశ్నలు వస్తా ఉన్నాయి కాబట్టి, ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే ఎగ్జామ్ పెట్టేటటువంటి వ్యక్తి పరీక్షిస్తా ఉన్నాడో, నేనున్నటువంటి నాలెడ్జ్ ఎంత? నీకెంత గుర్తుందని గాకుండా, నీకెంత నాలెడ్జ్ ఉందని జెప్పేసి జూస్తా ఉన్నాడు. వివిధ రకాలైనటువంటి టెస్టులు రాయండి. ఎందుకంటే, ఒకే రకమైనటువంటి టెస్టులు రాయడం వల్ల, మీరు అలాంటి క్వెషన్‌లకే అలవాటు పడిపోతారు గాబట్టి, వివిధ రకాలైనటువంటి టెస్టులు అంటే, ఒక టాపిక్ మీద డైరెక్ట్ క్వెషన్‌లు, అదే టాపిక్ మీద ఇండైరెక్ట్ క్వెషన్‌లు, అదే టాపిక్ మీద జతపరచము, అదే టాపిక్ మీద సరికానిదేది, సరిలేనిదేది, ప్రతిపాదనలు, హేతువులు, ఇటువంటి ప్రశ్నలతోని తయారైనటువంటి టెస్ట్ సిరీస్‌ను మీరు గనక ఫాలో అయినట్లయితే, మీకు ఒక టాపిక్ మీద, ఒక సంఘటన మీద ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చు. ఒకే ప్రశ్నను ఏ విధంగా అడిగేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం తెలుస్తుంది. అలాగే ప్రశ్నను ఏ విధంగా అడిగినా గూడా ఆన్సర్ చేసేటటువంటి ఆత్మవిశ్వాసం గూడా మీకు లభించేటటువంటి అవకాశం ఉంది. దానికోసమే మన యొక్క లక్ష్యం టెస్ట్ సిరీస్‌లో గూడా మనం టైప్ 1కు ఒక రకమైనటువంటి ప్రశ్నలు, టైప్ 2కు ఒక రకమైనటువంటి ప్రశ్నలు, అలాగే టైప్ 3, టైప్ 4, టైప్ 5, టైప్ 6, 7, 8 మొత్తం 8 రకాలైనటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్క టాపిక్‌కి గూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ మతం అనేటువంటి టాపిక్ గనుక తీసుకుంటే దాని మీదనే టైప్ 1కు ఒక 50, టైప్ 2కు ఒక 50, అలా టైప్ 8 వరకు గూడా 50 ప్రశ్నలతోని వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు అడిగేటువంటి తీరును మనం తీసుకొని రావడం అనేది జరిగింది. దాదాపుగా ఒక్క టాపిక్‌కి 400 ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక ఐదో విషయానికొస్తే షార్ట్ నోట్స్ రాసుకోండి. షార్ట్ నోట్స్ ఎప్పుడూ గూడా మీకు రివిజన్ టైమ్‌లో చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువుంది గాబట్టి, ఇప్పుడు పడేటువంటి ప్రిలిమ్స్ కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ ప్రిలిమ్స్ అయినా మీరు డెఫినిట్‌గా క్వాలిఫై గావాలంటే మినిమమ్ కానిస్టేబుల్‌కొచ్చేసరికి మనకి ఆల్రెడీ తెలుసు. ఎస్సీ, ఎస్టీలకొచ్చేసరికి 60, బీసీలకొచ్చేసరికి 70, ఓపెన్ కేటగిరీకొచ్చేసరికి 80 కాబట్టి 200 మార్కుల క్వెషన్ పేపర్‌లో మీరు జనరల్ స్టడీస్‌తో కలిపి అర్థమెటిక్ రీజనింగ్ చదువుకుంటే హ్యాపీ అయిపోతది. కానీ ఎస్ఏ విషయానికొచ్చేసరికి మనకి ప్రిలిమ్స్ పేపరు 100 మార్కులకు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటే 100 మార్కులు జనరల్ స్టడీస్ ఉంటది. మరి దీంట్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 30 మార్కులు తెచ్చుకోవాలా. బీసీ అభ్యర్థులొచ్చేసరికి 35, ఎస్సీ, ఎస్టీ సారీ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులొచ్చేసరికి 40 మార్కులు తెచ్చుకోవాలి. మరి జనరల్ స్టడీస్‌లోనే వచ్చినటువంటి 100ని 40 మార్కులు తెచ్చుకోవాలి అంటే మీరు ఇప్పటికే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ జేసిండాలా. ఇప్పటికే టాపిక్ వైస్ టెస్ట్‌లనేవి స్టార్ట్ జేసిండాలా. ఇంకా కూడా స్టార్ట్ జేయలేదంటే మాత్రం పూర్తిగా నష్టపోయేది మాత్రం మీరే. అప్లికేషన్ వరకు మాత్రమే మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అపాయింట్‌మెంట్ వరకు అయితే మాత్రం మీరు వెళ్లరు. కాబట్టి ముందు ఎవరైతే ఉన్నారో ముందు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే 100 ప్రశ్నలలో 40 ప్రశ్నలను గుర్తించడం అనేది అది గూడా జనరల్ స్టడీస్‌లో అంటే అది చాలా పెద్ద సమస్య. మీరు గనక ప్రిపరేషన్ గనక స్టార్ట్ చేయకపోయుంటే. కాబట్టి ముందుగా షార్ట్ నోట్స్ రాసుకోండి. షార్ట్ నోట్స్ అనేది మీకు రివిజన్ టైమ్‌లో
చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే త్వరగా రివిజన్ చేసుకోవడానికి, చదివినటువంటి దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి షార్ట్ నోట్స్ అనేది మీకు చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి ఆరో విషయము ప్రణాళికాబద్ధమైనటువంటి టైమ్ టేబుల్. యెస్. ఇక్కడ చాలామంది ఏ టైంలో పడితే ఆ టైంలో, ఏ సబ్జెక్ట్ పడితే ఆ సబ్జెక్టు వాళ్ళ చేతికి దొరికినది తీసుకొని టక దాన్ని చదివేస్తూ ఉంటారు. అలాగా చదవకూడదండి ఎప్పుడు కూడా. ఒక ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్ అనేది ఏసుకోవాలి. నేను ఇన్ని రోజుల్లో ఇంత సిలబస్ కంప్లీట్ చేయాలా. నేను ఈ టైంలో ఈ సబ్జెక్ట్ చదవాలి. నేను ఈ టైంలో ఈ సబ్జెక్ట్‌లో ఈ టాపిక్ చదవాలని చెప్పేసి ఒక ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్ ఏసుకోండి. మీరు 8 గంటలు చదువుతారా? 10 గంటలు చదువుతారా? 12 గంటలు చదువుతారా? 16 గంటలు చదువుతారా? అనేది అది మీ ఓపిక. ఎన్ని గంటలైనా గాని చదవండి. ఎందుకంటే మీకోసం మీరు కష్టపడడంలో తప్పేం లేదు కాబట్టి, మీరు ఎన్ని గంటలు చదివినా ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఇచ్చేటటువంటి టైము వాల్యుబుల్ టైమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఊరికే 12 గంటలు చదివినాం గానీ ఎక్కడో నా మైండ్ సెట్ ఉంది. నేనెక్కడో ఆలోచించుకుంటున్నాను. నేనెక్కడో విహరిస్తున్నానంటే మాత్రం అవన్నీ కాదు. మీరు చదువుకుంటూ నేను పోలీస్ డ్రెస్ చేసుకుంటూ ఇలా ఉంటా, అలా ఉంటా, ట్రైనింగ్‌కి నేను ఇట్లా పోవాలా, అట్లా పోవాలా ఇవన్నీ వద్దు. చదువుతున్నారంటే చదువుతున్నట్లు మాత్రమే ఉండాలి. ఎక్కడో మనసు పెట్టి, ఇక్కడ మాత్రం బుక్కు ముందర మిమ్మల్ని మాత్రం పెట్టొద్దండి. ఏదైతే ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్స్ ఉన్నాయో, గతంలో నేను ఎవరినైతే అభ్యర్థులను టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రిపేర్ చేసినప్పుడు నేనిచ్చేటటువంటి వారు ప్రిపేర్ అయినటువంటి ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్స్ ఉన్నాయో, అవి 120 టైమ్ టేబుల్స్ ఆల్రెడీ మన యొక్క 360 రోజుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మనం ఇవ్వడం అనేది జరిగింది. అందులో భాగంగా మనం మొత్తం పూర్తి సిలబస్‌ను 5 సార్లు రివిజన్ అయ్యే విధంగా మనం డిజైన్ చేయడం అనేది జరిగింది. ఒకసారి డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంది. ఓసారి డౌన్‌లోడ్ చేసుకొని ఆ యొక్క టైమ్ టేబుల్స్‌ను కూడా చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. పూర్తి ప్రణాళికాబద్ధంగా మనం ఈసారి సబ్ ఇన్స్‌పెక్టర్ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులను 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో మనం ప్రిపేర్ చేస్తా ఉన్నాం. ఇంకొక ఆఖరి విషయం డిస్కషన్ చేయండి. మీకు తెలిసినటువంటి విషయం ఏదైతే ఉందో, మీరు ఆ రోజు నేర్చుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో, దాన్ని బయటికి చెప్పడం వల్ల, ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల, సబ్జెక్ట్‌ని పంచుకోవడం వల్ల మీకు సబ్జెక్ట్ మరింత గుర్తుండేటువంటి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్‌ను చదవడం వల్ల, షార్ట్ నోట్స్ రాయడం వల్లనే గాదు, డిస్కషన్ చేయడం వల్ల గూడా అంటే నీకు తెలిసిన దాన్ని నీ యొక్క ఫ్రెండ్‌కి గాని, లేదా మిగిలిన ఎవరైనా అభ్యర్థులకు గాని, మీరు దాన్ని బయటికి వ్యక్తపరిచినప్పుడు దాంట్లో మీకు షార్ట్ కట్స్ తెలుస్తాయి. దాన్ని ఇంగా ఎంత షార్ట్‌గా చేసి చెప్పొచ్చు. ఇంకా ఎంత అర్థవంతంగా చెప్పొచ్చు అనేటువంటి విషయం మీకు తెలుస్తది. అలాగే మీరెంత చదివారు, మీకెంత గుర్తుంది అనేటువంటి విషయం మీకు గూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, డిస్కషన్ చేయడం వల్ల గూడా డిస్కషన్ చేయడం అంటే గంటలు, గంటలు చేయకూడదండి. తినే టైంలో, టిఫిన్ చేసే టైంలో లేదా బయటికి వెళ్ళినప్పుడు టీ తాగడానికి వెళ్ళినటువంటి టైంలో మీకుండేటువంటి ఫ్రీ టైమ్ ఓ 10 నిమిషాలో, 15 నిమిషాలో అలా డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి 24 గంటలు గూడా ఎప్పుడూ మీరు ఈ సబ్ ఇన్స్‌పెక్టర్ సంబంధించి, కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లోనే ఉండాలి తప్ప, వేరే మీకు ఉపయోగపడనటువంటి విషయాల మీద ఎప్పుడు గూడా ఉండొద్దండి. ఎందుకంటే అవకాశం అనేది చాలా తక్కువగా వస్తది గాబట్టి, మనకిప్పుడు రాక నోటిఫికేషన్ వస్తుంది. దాదాపు 4 సంవత్సరాల తర్వాత. మరి ఈసారి గనక మనం గనక ఈ అవకాశాన్ని గనక మిస్ జేసుకుంటే, మరి మనకు వయసుంటే ప్రాబ్లమ్ లేదు గానీ, వయసు గనక లేకుంటే మాత్రం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అలాగే వయసున్నప్పటికీ గూడా మన యొక్క పరిస్థితులు గూడా రేపొద్దున ఎలా ఉంటాయో తెలవదు గాబట్టి, మీరు ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతా ఉన్నారో జనరల్ స్టడీస్‌కు ప్రాముఖ్యత ఇవ్వండి. జనరల్ స్టడీస్ మీద గ్రిప్ లేకుండా ఇంతవరకు ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. అర్థమెటిక్ మీద, రీజనింగ్ మీద నువ్వు ఎంత తోపైనప్పటికీ గూడా జనరల్ స్టడీస్ మీద గ్రిప్ లేకుంటే నువ్వు 100% ఫెయిల్యూర్ అయిపోతావు. మీరు ఈ యొక్క 7 విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటే పుస్తకం తీసుకోండి. ఎక్కువ పుస్తకాలొద్దు. 2 గుర్తుపెట్టుకోవడానికి గాదు, నేర్చుకోవడానికి చదవండి. 3 రివిజన్ అనేది చాలా ముఖ్యం. 4 ఎన్ని వీలైతే అన్ని టాపిక్ వైస్ టెస్ట్‌లు రాయండి. గ్రాండ్ టెస్ట్ కాదండి. టాపిక్ వైస్ టెస్ట్. టాపిక్ వైస్ టెస్ట్ రాయడం వల్ల ఆ టాపిక్ అనేది నువ్వు చదివినావు గదా! మరి నీకెంత వరకు దాని మీద గుర్తుంది, ఎంతైనా లోతైన అవగాహన వచ్చిందనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. చాట్స్ నోట్స్ రాయండి. అలాగే ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్స్ ఏసుకొని వాటిని ఖచ్చితంగా ఫాలో కండి. నేను ఈ టైంకి లేయాలి, ఈ టైంకి సబ్జెక్ట్ తీసుకోవాలి, ఈ టాపిక్ నేను చదవాలంటే చదవాలి. ఓకే. గోడకొచ్చేసరికి మనం టైమ్ టేబుల్ అతికిచ్చేసి, దాని పక్కనే వెంటనే బుక్కులన్నీ సర్దేసి పెట్టేసి, మనం ముసుగు కనుక్కొని పడుకోవడం గాదు. ప్రీ ప్లాన్ టైమ్ టేబుల్ యేసుకున్నామంటే దాని ప్రకారమే మీరు నడవాల. నెక్స్ట్ వచ్చేసరికి డిస్కషన్ జేయండి. వీటి ద్వారా మీరు జనరల్ స్టడీస్ మీద పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానము, అలాగే మంచి పట్టు సాధించేటటువంటి అవకాశం ఉంది. అలాగే వీడియో చేస్తున్నటువంటి అభ్యర్థులకు మరొక్కసారి చెప్తా ఉన్నా, ఎవరైతే పేద విద్యార్థుల కోసం మనం తయారు చేసినటువంటి రేపొద్దున ఎటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకు సాటి రాకుండా మనం తయారు చేసినటువంటి 360 రోజుల టెస్ట్ సిరీస్‌ల పెద్దనలో ఈరోజు 24 గంటలు మాత్రమే క్యాష్ డ్రాప్ ఆఫర్ ఉందండి. భారీ క్యాష్ డ్రాప్ ఆఫరు. మనం పెట్టినటువంటి అమౌంట్ కంటే కూడా ఇంకా చాలా తక్కువ అమౌంట్‌కి మనం ఇస్తా ఉన్నాం. ఇందులో మీకు టాపిక్ వైస్ టెస్ట్‌లు అది కూడా టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని చెప్పేసి 8 రకాలుగా విధించి ప్రతి ఒక్క టాపిక్ మీద 8 టెస్టులుంటాయి. అలాగే
120 రోజుల ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి వారం కూడా ఈ వారం నుంచి ఉదయం కానిస్టేబుల్కు 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటే మధ్యాహ్నం 200 మార్కులకు కేవలం సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టడీస్ మీద పేపర్ 4 అనేది ఉంటుంది. దీంతోపాటు నా యొక్క పర్సనల్ గైడెన్స్ అనేది కూడా లభిస్తుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ. వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ప్రిపరేషను మన యొక్క లక్ష్యం వైపు నడవండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. కొత్తగా చూసేటువంటి వారు కనుక అయితే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.